ఓం నిఖిల గురుభ్యో నమ. గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ శుభోదయం. నేడు మనము ఇంటి కాడకి వెళితేనే మనకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అటువంటిది అన్ని చికాకులు అవుతున్నాయా? మనకు ఏ పని చేసినా నిలకడగా ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఎంత కష్టపడ్డా దానికి ప్రతిఫలం ఉండడం లేదా? మనము చేసే అన్ని పనులన్నీ మనకే రివర్స్ అవుతున్నాయా? మనం మంచి చేద్దామని చెప్పి చూస్తే కూడా అవి మనకు రివర్స్ అవుతూ ఉంటాయి. అంటే మనం మంచి చెప్తే కూడా వాళ్ళకు చెడులాగా అర్థమవుతుంది. అన్న అంటే ఇంకేదో భూత పదం వినబడినట్టు వాళ్ళు మన మీదకి రివర్స్ అవుతూ ఉంటారు. ఇలా ఎందుకు అవుతూ ఉంటుంది? ఇంటిలో అన్ని చికాకులే. పిల్లలు చక్కగా చదవరు, ఆరోగ్యాలు బాగుండవు. పెద్దలు పిల్లలు ఆరోగ్యాలు రోజు రోజుకు క్షీణిస్తూ ఉంటాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్యలో ఊరికూరికే కలహాలు అవుతూ ఉంటాయి. ఎందుకు అనేది అంతు పట్టదు. ఎక్కడ మాకు ఏమన్నా చేసిల్లా అని చెప్పి ఎక్కడ తెలుసుకున్నా కానీ దానికి గురించి అసలు అంతు పట్టదు. ఏం లేదంటారు, అంతు పట్టదు. ఆరోగ్యాలు ఎందుకు క్షీణిస్తానో అర్థం కాదు. తాపకోసారి జ్వరం అని వస్తుంది, తలకాయ నొప్పి అని లేస్తుంది, విపరీతమైన తలకాయ నొప్పి లేస్తుంది, కాళ్ళు గుంజుతూ ఉంటాయి మోకాళ్ళ కాడ నుండి. ఈ విధంగా ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాదు. కానీ ఏంది సమస్యకు పరిష్కారం మనము తెలుసుకోవాలి. కానీ అది ఏం మనకు తెలియదు. ఎందుకంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది ఎవరు గుర్తుపట్టలేరు. అది ఏంటిదంటే కనుదిష్టి. కనుదిష్టి అనేది చాలా ప్రచండమైనది, చాలా దారుణాలు చేసేది కనుదిష్టి. అదేవిధంగా ఈ దిష్టి ఇంట్లో కూడా తగులుతూ ఉంటుంది. ఇంట్లో విపరీతంగా ఉండి అసలుకు ఇంట్లో మనం ఇంటికి పోవాలంటే అసలు ఏడుపు వస్తూ ఉంటుంది. ఇంటికి పోబుద్ధి కాదు. మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి ఏ పనికి వెళ్ళబుద్ధి కాదు. ఇంట్లో నుండి అంటే బయటికి వెళ్ళనీయదు. నువ్వు ఈ టైంకు ఈ సమయానికి నువ్వు బయటికి వెళ్ళి ఒక పని చేద్దాం అనుకుంటే ఆ సమయానికి ఏదో ఒక ఆటంకమో లేకుంటే నీ మనసుల్నే నీకు తోచకుండా ఇంట్లో పండుకోవడమో, మందబుద్ధి, ముఖ్యంగా మందబుద్ధిగా తయారవుతారు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అసలుకు ఈ సమస్యకు పరిష్కారంగా మనము ఎటువంటి చర్య తీసుకోవాలి? దీని గురించి మనం ఇవాళ ఒకసారి సమగ్రంగా మనము చూద్దాము. ఇది చాలా, ఎందుకంటే మనము ఇటువంటి జరుగుతూ ఉంటే మనకు అర్థం కాదు, కానీ ఇంట్లో మాత్రం సమస్యలు అధికమవుతూ ఉంటాయి. దీని గురించి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? ఆ యొక్క ప్రత్యంగిర మాత్రం మనసులో తలుచుకొని మనము ఏదైనా అమావాస్య కానీ ఏదైనా గురువారం రోజు కానీ, మీకు ఈ వీడియో ఏ రోజు వినబడితే అదే రోజు, అమావాస్య రోజు అయితే కొంచెం శ్రేష్టం. ఒక అమావాస్య రోజు మీరు ఇలా మనము అమావాస్య అయినా గురువారం అయినా ఈ విధంగా మనము ఇప్పుడు ఈ అమావాస్యకు చేసామనుకోండి, మళ్ళీ ఇది ఇవాళ గురువారం అమావాస్య అయిందనుకోండి, మళ్ళీ వచ్చే నెక్స్ట్ గురువారం, ఇవాళ మంగళవారం అమావాస్య అయిందనుకోండి, మళ్ళీ వచ్చే మంగళవారం, అంటే 5 వారాల పాటు మనము ఇది రోజు రాత్రి చేయాల్సిన పని ఇది. అయితే మనం దీనికి కావాల్సింది ఏంటిదంటే ఒకటి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, అదేవిధంగా ఊదు, ఒకటి హారతి కర్పూరం. మనము ఈ యొక్క మొదట మనము అమావాస్య రోజు చీకటి పడ్డాక ఒక బూడిద గుమ్మడికాయను తీసుకొని మనము ఆ బూడిద గుమ్మడికాయ మన ఇంటి చుట్టూ తిరిగేటట్టు ప్లేస్ ఉంటే ఇంటి చుట్టూ ఆ బూడిద గుమ్మడికాయను హారతి ముట్టించుకొని బూడిద గుమ్మడికాయతోటి ఇంటి చుట్టూ తిరగాలి.
ఒక్కసారి తిరిగితే సరిపోతుంది. ఒకవేళ ఇంటి చుట్టూ మనకు తిరిగేటట్టు ప్లేస్ లేకపోతే మన ఇంటి గుమ్మం, మన ఇంటి బయట దర్వాజా, మెయిన్ దర్వాజా ఏది ఉంటుందో మన ఇంటి గుమ్మం నుండి మనం అది ఇంట్లో ముట్టించుకొని ఇల్లంతా గుమ్మడికాయ దీపం పట్టుకొని బాత్రూమ్, వాష్రూమ్ ఏది వదిలిపెట్టొద్దు, అన్ని రూమ్లలోకి వెళ్ళాలి. అన్ని రూమ్లలోకి ఆ గుమ్మడికాయను పట్టుకొని పోయి మనం దర్వాజా బయటికి వెళ్ళి మన మెయిన్ దర్వాజా, మెయిన్ డోర్ ఎదురుగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్, అంటే ఎడమ నుంచి కుడికి 3 సార్లు, కుడి నుంచి ఎడమకు 3 సార్లు. ఈ విధంగా ఆ గుమ్మడికాయను మనం దిష్టి తీసేస్తాం కదా, మనము గుమ్మడికాయను దర్వాజా ముందు తిప్పేటప్పుడు ఈ మంత్రాన్ని, ఈ డిస్ప్లేలో కూడా ఇవ్వడం జరుగుతుంది, ఈ మంత్రాన్ని చదవండి. ఓం హ్రీం సర్వ విఘ్నకృత్ భ్యో సర్వభూతేభ్యో హుం ఫట్ స్వాహ. ఓం హ్రీం సర్వ విఘ్నకృత్ భ్యో సర్వభూతేభ్యో హుం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని చదువుకోండి. ఆ గుమ్మడికాయను మన ఇంటి ముందే పగలగొట్టాలి. పగలగొట్టి మనం పగలగొట్టినప్పుడు కుడి చేతికి వచ్చే ముక్కను ఎడమ సైడ్ గల్మకు, ఎడమ చేతి వైపు వచ్చిన ముక్కను కుడి చేయి వైపు గల్మకు, ఈ విధంగా ఉల్టా పెట్టాలి. పెట్టి వాటిపై పసుపు కుంకుమ వేయాలి, మంచిగా దట్టంగా నింపాలి. ఆ గుమ్మడికాయ పగిలిపోయిన సైడ్ వేసి వాటిపైన హారతి కర్పూరం పెట్టి ముట్టియాలి. ముట్టించి తర్వాత ఏం చేయాలి, మీరు ఇంట్లోకి వచ్చి, ఎవరైతే ఈ పని చేస్తున్నారో ఇంట్లోకి వచ్చి తలార స్నానం చేయాలి. ఎందుకంటే గుమ్మడికాయ బలి ఇచ్చినట్టు అన్నట్టు, అది బలి అంటారు. మనం వచ్చి ఇంట్లోకి వచ్చి స్నానం చేయాలి. ఇది మనం అమావాస్య రోజు మొదలుపెట్టినా పర్లేదు, మీకు ఏ వారం ఒక 5 వారాలు మాత్రం తప్పకుండా చేయాలి. మంగళవారం మొదలు పెడితే మళ్ళీ మంగళవారం 5 వారాలు ఈ విధంగా చేస్తూ ఉండాలి. అయితే ఇలా చేశాక ఇంట్లోకి వచ్చి స్నానం చేసి మనము మళ్ళీ అమ్మవారికి దట్టంగా ఊదును చూపించి, ఈ ఊదును ఇంట్లో ప్రతి మూల ఎక్కడ మిస్ కావాలి, మొత్తం దట్టంగా నిండిపోవాలి. బాత్రూమ్లలో కూడా పోవాలి. ఊదు మొత్తం దట్టంగా నింపేయాలి. దట్టంగా నింపేసి మీరు మీ పని చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ విధంగా 5 వారాలు అమావాస్య రోజు మొదలు పెడితే, ఏ రోజైతే అమావాస్య వస్తుందో, మంగళవారం అయితే మంగళవారం, బుధవారం అయితే బుధవారం, నెక్స్ట్ బుధవారం ఈ విధంగా. ఒకవేళ మనకు అమావాస్య వీలు కాలేదనుకోండి, మనం సోమవారం మొదలు పెడదాం అనుకుంటాను. మళ్ళీ ఈ సోమవారం, ఇవాళ చేసినాక సోమవారం, నెక్స్ట్ సోమవారం, నెక్స్ట్ ఇలా 5 సోమవారాలు, 5 వారాల పాటు చేయండి. మీ ఇంట్లో సుఖశాంతులతో నిండిపోతాయి. మీకు ఎదురుండదు. మీ పనులన్నీ సక్రమంగా నిర్విరామంగా జరుగుతాయి. శుభం జరుగుతుంది. జై ప్రత్యంగిర మాత. అమ్మ మీద నమ్మకంతో చేయండి, మీకు అన్ని పనులు సమకూరిపోతాయి. ఎంతటి ఇబ్బందులున్నా అన్నీ పోతాయి. జై ప్రత్యంగిర మాత. ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మన దేవాలయం ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో 26వ తేదీ నుండి జరుగు వారాహి నవరాత్రులను పురస్కరించుకొని మనము రోజు రాత్రి హోమం చేస్తున్నాము. ఈ యొక్క ఎటువంటి కీడులున్న, ఏ పనుల భూ సంబంధమైన ఎటువంటి ఉన్నా పోవడానికి ఈ యొక్క వారాహి హోమంలో పాల్గొనేవారు మీరు మన మొబైల్ నంబర్ 8519863863కి వాట్సాప్ చేయండి. మీరు ఏ రోజు పాల్గొంటారు, 9 రోజులు పాల్గొనేది కూడా మాకు తెలియజేయండి. మనకు హోమం సంబంధించిన సామాన్లు మాత్రం తెచ్చుకోవాలి. అంతా ఉచితమే. ఇక్కడ రోజు రాత్రి వచ్చి పాల్గొని మళ్ళీ మీ ఇళ్ళలోకి వెళ్ళిపోవాలి. ఈ విధంగా
మనకు వారాహి నవరాత్రి ఉత్సవాలు మనకు 26 నుండి మొదలవుతున్నాయి కాబట్టి 9 రోజులు టైం ఇచ్చేవాళ్ళు 9 రోజులు, ఏదైనా ఒక రోజు వచ్చేవాళ్ళు ఒక రోజు. మీరు మధ్యలో మనకి ఏ తేదీన మీకు వీలైతే ఆ తేదీ మాకు తెలియజేయండి. మిమ్మల్ని, ఎందుకంటే మనకు హోమగుండం ఒకటే ఉంది, దానిలో ఒక 5-6 జంటలు మాత్రమే పడతారు కాబట్టి ఖచ్చితంగా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏదో చేయడం కాదు, మొబైల్ నెంబర్కు మీ పేరు మీ అడ్రస్ పంపివ్వండి. మీరు ఏ డేట్ రోజు పాల్గొంటారో లేకపోతే 9 రోజులు పాల్గొంటారా తెలియజేయండి. తెలియజేస్తే మనం దాన్ని బట్టి అక్కడ సమకూరుస్తాం. జై ప్రత్యంగిర మాత. వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.